జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం కాదు, ఎలా మర్డర్లు చేయాలి, వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలి, వాటి కోసం కేంద్రం దగ్గర పోయి ఎలా తల వంచాలి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా పనికొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తాడన్న మాట కళ్ళ. సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో. అంటే ఈ 11 నెలల కాలంలో అక్రమ దందాలు పెరిగిపోయినాయి అని చెప్పి, మద్యం కుంభకోణం చేస్తూ ఉన్నారని చెప్పి, భూదందాలు చేస్తూ ఉన్నారని చెప్పి కూటమి నాయకుల మీద పదే వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు రండి, జనవాణి కార్యక్రమంలో కూర్చోండి, ఆ అర్జీలు మీరు చూడండి. మీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి, మీ ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసుల గురించి, మీ ప్రభుత్వంలో మీ పొలిటీషియన్స్ని అడ్డు పెట్టుకొని చేసిన దందాల గురించే మాకు రోజు వస్తున్నాయండి రిప్రజెంటేషన్స్. మీరు వచ్చి కూర్చోండి, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అక్రమాలు చేశారు, వాటిని ఎవరు ఈరోజు సాల్వ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు, వాటికి నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ధైర్యం ఉంటేనే స్టేట్మెంట్స్ ఇవ్వండి.